Hello guys, today we are going to make Bounty chocolate balls. సో ఇప్పుడు నేను డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ని తీసుకున్నాను. సో ఈ పౌడర్ని కొంచెం ఫ్రై చేయాలన్నమాట. దెన్ కొద్దిగా అలా రోస్ట్ చేస్తే కలర్ చేంజ్ అవుతుంది. కండెన్స్ మిల్క్ ఏదైనా తీసుకోవచ్చు. ఆ మిల్క్ కొంచెం యాడ్ చేసి బాల్స్ వచ్చేంత కన్సిస్టెన్సీతో క్రియేట్ చేసుకోవాలి. అండ్ నేను లైట్గా అంతా మిక్స్ చేసేసి డౌ లాగా ప్రిపేర్ చేసి చిన్న బాల్స్ లాగా చేసుకున్నాను. సో స్మాల్ బాల్స్ మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ బాల్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఎన్ని బాల్స్ వస్తాయో అన్ని బాల్స్ పక్కన పెట్టేసుకోవాలి. అండ్ మీన్ వైల్ మనం డార్క్ చాక్లెట్ని తీసుకొని డార్క్ చాక్లెట్ని కరెక్ట్గా మెల్ట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. ఒక 2 seconds మైక్రోవేవ్లో పెడితే ఇలా డిప్పింగ్ కోసం డార్క్ చాక్లెట్ని యూజ్ చేశాను అనమాట. సో దీంట్లో ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ వేసి డిప్ చేసుకుంటూ పక్కన తీసి పెట్టుకోవాలి. సో ఇలా పక్కన తీసి పెట్టుకున్నవి ఆల్రెడీ ఆటోమేటికలీ అవి డ్రై అయిపోతూ ఉంటాయి. అయినా కానీ నేను కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఫ్రిడ్జ్లో పెడితే తొందరగా డ్రై అయిపోతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ బాల్ మనం డిప్ చేసుకొని నీట్గా కోటింగ్ పడేలాగా డిప్ చేసుకోవాలన్నమాట. సో ఇలా అన్ని బాల్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను కొంచెం సేపు రెఫ్రిజిరేట్ చేశాను. ఇట్స్ లైక్ 5 minutes అలా రెఫ్రిజిరేట్ చేసి తర్వాత బయటికి తీసాను అనమాట. సో అన్ని బాల్స్ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes అయింది. బట్ ఇట్స్ గుడ్. నాకు చాలా ఇష్టం ఈ డెలిషియస్ డెజర్ట్ అంటే. ఇది డెజర్ట్ అని ఎందుకు అంటున్నానంటే ఇట్స్ లైక్ చాక్లెట్ అనమాట. సో వైట్ చాక్లెట్ని మళ్ళీ నేను కట్ చేసుకొని ఎంత కావాలో అంత మెల్ట్ చేసుకొని దీని మీద జస్ట్ ఒక లేయర్ పార్ట్ లాగా అలా లైన్స్ వచ్చేలాగా గార్నిషింగ్ కోసం టాపింగ్ కోసం యూజ్ చేశాను అనమాట. సో ఇవి రౌండ్గానే కాకుండా మనం స్క్వేర్ షేప్లో కూడా బౌంటీ బాల్స్ చేసుకోవచ్చు. నాకైతే రౌండ్గా ఇష్టం కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేశాను. సో దిస్ విల్ హెల్ప్ యూ అలాట్ టు ప్రిపేర్ అట్ హోమ్. థ్యాంక్ యూ.